అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఓటర్ జాబితా సవరణ సర్ ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్లో జూన్ 15వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు జరగనుంది. ఈ ప్రక్రియలో మన బిఎల్ఏ అలాగే బిఎల్ఓ అలాగే వివిధ పార్టీల నుంచి బిఎల్ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి వద్దకు వచ్చి సర్ ప్రక్రియ చేయటం జరుగుతుంది. దీంట్లో మనం చేయాల్సింది ఏంటి, అసలు ప్రతి ఓటర్ చేయాల్సింది ఏంటి? 2002లో చాలా మంది వరకు 41 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 2002లో ఎన్రోల్ అయి ఉంటారు. వాళ్ళు చేయాల్సింది ఎన్యూమరేషన్ ఫామ్. మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి, అంటే ప్రతి ఒక్కడు కూడా ఫిల్ అయ్యే ఉంటుంది. మీరు మీ పాత ఫోటో పక్కన కొత్త ఫోటోలు, ఇప్పుడున్న ప్రెజెంట్ ఫోటోలు, అలాగే ఇక్కడ మీ సంతకం పెడితే సరిపోయింది. దాని తర్వాత 2002లో ఎవరెవరు ఓటు వేయలేదు అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ డిక్లరేషన్ ఫామ్లో ప్రతి ఒక్కటి కూడా మీరే ఫిల్ చేయాలి. అలాగే మీ గార్డియన్స్ అయినా మీ పేరెంట్స్, తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ తాతయ్య కానీ, నాయనమ్మ తాతయ్య కానీ ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే సంతకం పెట్టాలి, 2 కొత్త ఫోటోలు ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే డిక్లరేషన్ ఫామ్లో 14 రకాలైన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఏవైనా 2 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సరిపోయింది. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాస్బుక్ కానీ, ఇలాంటివి 14 రకాలని దీంట్లో ఏవైనా 2 సబ్మిట్ చేస్తే సరిపోయింది. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ప్రతి ఒక్క ఓటర్ ఏంటంటే, ఒకవేళ మీరు సర్ ప్రక్రియలో ఎన్రోల్ అవ్వకపోతే, మీరు ఓటర్ కాకపోతే మీకు రేషన్ కార్డు కట్ చేయబడుతుంది. లేదు, మైనారిటీస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ ఓటర్గా ఎన్రోల్ అవ్వకపోతే మిమ్మల్ని ఇండియన్ సిటిజన్గా తొలగించబడుతుంది. గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా చూసుకోండి. అయితే ఈ ప్రక్రియ టైంలో ప్రతి ఇంట్లో కూడా ఒకవేళ మీరు ఇక్కడ లేకపోయినా చేసినా మీ తల్లిదండ్రులకి మీ డాక్యుమెంట్స్ అన్ని అందించి చేసి ఓటర్గా నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టండి. ఒకవేళ లేరు, మీరు విదేశాల్లో ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్లో కూడా ఈ ప్రక్రియని ఫిల్ చేయొచ్చు. అలాగే మరి జూలైలో 15వ తారీఖు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మరి ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని జూలై 21వ తారీఖున ఒక డ్రాఫ్ట్ వస్తుంది. అంటే ఎవరెవరు ఎన్రోల్ అయి ఉన్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. దాని తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ కోసం 1 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అబ్జెక్షన్స్ ఉంటే ఏమైనా ఫైల్ చేసుకోవచ్చు. ఫైనల్ జాబితా వచ్చేసి సెప్టెంబర్ 22వ తారీఖున వస్తుంది. కాబట్టి గమనించి ఈ 2 నెలల్లో, అంటే ఈ నెలపాటులో బిఎల్ఓ వచ్చినప్పుడు, మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు సర్ ప్రక్రియలో ఎన్రోల్ అవ్వండి. దాని తర్వాత ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇంకా 1 రోజులు ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మీరు అబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేయండి. అలాగే మీరు ఒకవేళ షిఫ్ట్ అయ్యారు, ఈ ఊర్లో లేరు అనుకోనండి, షిఫ్టింగ్ పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా చనిపోవడం జరిగితే అయితే ఫామ్ 8 ఇవ్వండి. లేకపోతే కొత్తగా ఎన్రోల్ అవుతున్నారంటే ఫామ్ 6 ఇవ్వండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి సర్ ప్రక్రియలో పాల్గొని మీ ఓటు హక్కుని వినియోగించుకొని మరి ప్రతి ఒక్కళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ షేక్ నూరి ఫాతిమా, గుంటూరు టౌన్ ప్రెసిడెంట్, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్.